మారింది. గుడ్ ఈవినింగ్ భరత్. సో చాలా సింపుల్ గా ఆమె వ్యక్తిగతం అని చెప్పేశారు. ఈవెన్ మీరు నిన్న అనాలిసిస్ లో ఇదే మాట చెప్పారు. ఆమె నుంచి ఆన్సర్ కూడా అదే వచ్చింది. ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో అంటే నిన్న షోకాజ్ నోటీస్ మన లైవ్ నడుస్తుండగానే వచ్చింది. కరెక్ట్. దాని రిప్లై ఏమిస్తారో కూడా మనం ఎక్స్పెక్ట్ చేశాం. మన ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో రిప్లై అదే విధంగా ఆమె ఇచ్చారు. నేను ముందే చెప్పింది ఏంటంటే ఆమె కొండా సుస్మితా పటేల్ మాట్లాడింది ఏదో ఆవేశంగా మాట్లాడింది కాదు, ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే మన దానిలో నేను టైటిల్ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గానే వాళ్ళు మాట్లాడారు. ప్రీ ప్లాన్డ్ గానే ఆమె అనాలనుకునేవన్నీ కూడా అనేశారు. క్లియర్ గా చెప్పాలనుకునే చెప్పేశారు. అంటే ఒకటి, పరకాల నియోజకవర్గంలో వాళ్ళు చాలా రోజులుగా చూస్తున్నారు. అంటే కుటుంబంలో కనీసం 2 లేదా 3 పదవులు ఉండాలని చెప్పి. ఇప్పుడు కాదు, 2 పదవులు ఉండేవి. రాజశేఖర రెడ్డి సమయంలో నుంచి కూడా 2 పదవులు ఉన్నాయి. అంటే కొండా సురేఖకు, కొండా మురళికి ఇద్దరికి 2 పదవులు ఉన్నాయి. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొరకట్లేదు, 2 పదవులు రావట్లేదు. సరే, మురళి తన పదవిని సాక్రిఫైస్ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్ళ వారసురాలుగా సుస్మితా పటేల్ ఉంది కాబట్టి ఆమెను ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ ఎమ్మెల్యే చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకైనా రావచ్చు, ఏ పార్టీకైనా రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా 3-4 పార్టీలు మారారు కాబట్టి. బట్ ఇప్పుడు మొన్న పరకాలలో రేవంత్ రెడ్డి వెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో పర్యటించి అట్లా కామెంట్ ఏదైతే రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రేవూరి ప్రకాష్ రెడ్డి 76 ఇయర్స్, ఇది మంచి ఛాన్స్. ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు 8 ఇయర్స్ వస్తాయి, 78-79 ఇయర్స్ వస్తాయి. ఆ తర్వాత ఇంకా పరకాల నియోజకవర్గం మనదే, ఇంకెవరు లేరు. అంటే ఇనగాల వెంకట్రామరెడ్డి ఉన్నారు, బట్ ఇనగాల వెంకట్రామరెడ్డితో పోలిస్తే మనకి టికెట్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీలో సహచరుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గతంలో మొన్న సుష్మితా పటేల్ గతంలో చేసిన వ్యాఖ్యలు వీటన్నిటి దృష్ట్యా కొంచెం రేవంత్ రెడ్డి కూడా అప్పటి బాధలో సద్దుమణిగిపోయినట్టు ఉంది. అంతే తప్ప పూర్తి స్థాయిలో ఆ కోపం ఉంటుంది కదా. ఈ సుష్మితా పటేల్ వచ్చి నా మీద ఆ విధంగా మాట్లాడుతుందా మొదటిసారి అని చెప్పిన కోపం ఉంది. ఏదో ప్యాచప్ అయినట్టు అయింది, కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి అప్పుడే తొలగించారేమో. బట్ ఒక బీసీ మహిళ, నేను ఇంతకుముందు చెప్పినట్టు కొండా సురేఖకు 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఒకటి బై భర్త ఆమె పద్మశాలి, భర్త కొండా మురళి నేమో మున్నూరు కాపు. సో మున్నూరు కాపు లోన్ చేసుకుంటారు, పద్మశాలి లోన్ చేసుకుంటారు. మున్నూరు కాపులు లేని క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ అని మున్నూరు కాపులు చెప్పుకుంటే కూడా కొండా సురేఖ ఉన్నారు కదా, పెళ్లి చేసుకుంటే ఆమె మున్నూరు కాపు అవుతారు కదా అని కూడా కాంగ్రెస్ నేతలు జవాబిచ్చిన సందర్భం ఉంది. ఎందుకంటే జనరల్ గా మున్నూరు కాపులు లేని క్యాబినెట్ తెలంగాణలో లేదు. ఎప్పుడు కూడా తెలంగాణలో ఏమంటారు, సామాజిక వర్గ నెంబర్ పరంగా, రాజకీయ చైతన్య పరంగా మున్నూరు కాపులు చాలా కీలకం. అందులో కాంగ్రెస్ పార్టీలో మున్నూరు కాపులు అంటే మీకు డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, కె కేశవరావు పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, వి హనుమంతరావు. సో ఒకవేళ కాంగ్రెస్ లో బీసీలు అంటే మున్నూరు కాపులు అనే సిచ్యువేషన్ ఉంది. బట్ ఇవాళ కాంగ్రెస్ లో ఒక్క మున్నూరు కాపుకు కూడా స్థానం లేదు అన్నప్పుడు అప్పుడు ఇది వచ్చింది. అంటే పద్మశాలి అయినా సరే ఆమె పెళ్లి చేసుకుంది మున్నూరు కాపు కాబట్టి మున్నూరు కాపు కూడా ఉంది అని చెప్పి. సో ఆ స్థానంలో ఆది శ్రీనివాస్కి అవకాశం కల్పించాలి. ఇట్లా రకరకాలుగా వచ్చినప్పటికీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి పర్టికులర్ గా మొదటిసారి మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, సాయంత్రం మాట్లాడిన వెంటనే విత్ ఇన్ 3 hours లో నోటీస్ వచ్చింది. సో ఇప్పుడు కొండా సురేఖకు నోటీస్ ఇచ్చేందుకు వీలుగా దానికి ఇద్దరిని బలి చేయాల్సి వచ్చింది. ఒకళ్ళు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, అంటే జక్కిడి శివచరణ్ రెడ్డికి చాలా రోజుల క్రితమే జక్కిడి ప్రభాకర్ రెడ్డికి నోటీస్ ఇచ్చినా అది ఎందుకు సస్పెండ్ నిన్న చేయాల్సి వచ్చిందంటే రెడ్డి బీసీ అంటారు కదా, మరి బీసీలకేమో ఒక న్యాయం, రెడ్డిలకు ఒక న్యాయం అని క్వశ్చన్ చేస్తారు కదా. అందుకని చిన్నారెడ్డి కూడా ఇవ్వాల్సి వచ్చింది. 2 రెడ్డిలకు, ఒక రెడ్డిని సస్పెండ్ చేశారు, ఇంకో రెడ్డిని నోటీస్ ఇచ్చారు. సో అది జరిగింది. అట్లాగే సుమంత్, కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి గతంలో వసూళ్లకు పాల్పడ్డాడని చెప్పి రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా, అంటే మంత్రి దగ్గర ఓఎస్డీగా ఉన్న వ్యక్తిని డైరెక్ట్ గా ముఖ్యమంత్రి తీసేశాడు. సో ఆ ఓఎస్డీ మీద ఇప్పుడు కేసెస్ కూడా పెడుతున్నారు. సో రేవంత్ రెడ్డి అండ్ యాక్షన్ అక్కడ కనిపిస్తుంది. అయితే ఇవాళ దాని మీద కొండా సురేఖ మనం అనుకున్న విధంగానే రిప్లై ఇచ్చారు కేటగారికల్ గా. అంటే జనరల్ గా ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్,
సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే నీ కుటుంబ సభ్యులు చేసేదానికి వాళ్ళకి శిక్ష పడకూడదు. ఒకవేళ వేస్తే గనక డెఫినెట్గా అంటారు కదా రేపు కూతురు మాట్లాడిన దానికి తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో అదేవిధంగా రిప్లై ఇచ్చారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది చూడాలి. అయితే మహేష్ కుమార్ గౌడ్ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో ఒకసారి బయటలో చూద్దాం, చూసిన తర్వాత నేను చెప్తాను ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏందో. ఎస్, పార్టీలో ఒక విధానం ఉంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సింది. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరు వారు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది, ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సింది. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ ముందు కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తర్వాత ఏమన్నారు వినండి. క్యాండిడేట్లను ఎవరు డిక్లేర్ చేసినా చెల్లదు, నేను డిక్లేర్ చేసినా చెల్లదు అన్నారు. ఎవరు డిక్లేర్ చేశారు క్యాండిడేట్ను? సీఎం రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ సిడబ్ల్యూసి కూడా కాదు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తుంది. అంటే 1-2 చోట్ల బై ఎలక్షన్ జరిగితే డైరెక్ట్ గా పార్టీ అధ్యక్షుడు డిసైడ్ చేస్తాడు. కానీ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన రాష్ట్రం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మెంబర్ గా ఉన్నారు, చాలా మంది తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ సిఇసి అంటే మళ్ళీ గవర్నమెంట్ సిఇసి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో అది క్యాండిడేట్ ను డిక్లేర్ చేస్తుంది. సో ఎవరు ప్రకటించినా అది చెల్లదు అని చెప్పేశారు. అయితే రేవంత్ రెడ్డి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2019లో ఆయన పార్టీ జాయిన్ కాకముందు, జాయిన్ అయిన తర్వాత 2019 ఎలక్షన్ ముందు అచ్చంపేటలో నెక్స్ట్ క్యాండిడేట్ ఎలక్షన్ లో పోటీ చేయబోయేది చిక్కుడు వంశీకృష్ణ అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు, ప్రజెంట్ ఎమ్మెల్యే. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ ఉండే, ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇట్లా క్యాండిడేట్ ఆయన ఎట్లా డిక్లేర్ చేస్తాడు, నేను అధిష్టానం డిక్లేర్ చేయాలని చెప్పి. సో నేను నిన్న చెప్పినట్టు ఏంటంటే కొద్దిమంది మిగతా చోట్ల ఎమ్మెల్యేలు ర్యాలీ, చాలా చోట్ల రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ అవుతున్నారు, కానీ అక్కడ క్యాండిడేట్ గా గెలిపించండి, పలానా క్యాండిడేట్ ని మళ్ళీ గెలిపించండి అని ఎక్కడా అనలేదు. కేవలం రేవూరు ప్రకాష్ రెడ్డి దగ్గర ఎందుకన్నారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మీద అంత ప్రేమ అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు సీఎం ను పీసీసీ చీఫ్ కాంట్రడిక్ట్ చేసినట్టే కదా, ఆయన క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేసినా కరెక్ట్ కాదు అని చెప్పి. గతంలో రాజగోపాల్ రెడ్డి ఒక అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. 2029లో నేను మళ్ళీ సీఎం అంటే ఈయన ఎవరు చెప్తారు, హైకమాండ్ కదా చెప్పాల్సింది, అటు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారు, 2034 వరకు నేనే సీఎం అని ఎట్లా చెప్తారో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో 2 కాంగ్రెస్ వర్గాలు ఉన్నాయి. ఒకటి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఇద్దరు గతంలో వ్యతిరేకం ఉన్నవాళ్ళు, వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ గౌడ్, తర్వాత ఇంకా వ్యతిరేకులు ఒక వర్గంగా ఉన్నారు. ఇది క్లియర్. మహేష్ కుమార్ గౌడ్కి రేవంత్ రెడ్డికి చాలా రిఫ్ట్ ఉంది. ఒక ఛానల్లో కూడా చాలా వ్యతిరేక కథనాలు వచ్చాయి, దాని వెనుక సీఎం ఉన్నారని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో రిఫ్ట్ ఈజ్ వైడ్ ఓపెన్. అయితే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ గెలిచిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కొంత సైలెంట్ అయింది. బట్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వరుస కామెంట్స్, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కానీ, చిన్నారెడ్డి, మెగారెడ్డి గురించి కానీ, ఇట్లా ఇండిసిప్లిన్ అనేది చాలా జరుగుతోంది. అదైతే మనం చూస్తున్నాం. యాదగిరిగుట్ట దేవస్థానం తర్వాత ఈశ్వరమ్మ యాదవ్కి ఇవ్వడాన్ని అక్కడ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ చేశారు. సీఎంను అట్లా క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం, సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేయడం కరెక్ట్ కాదన్నారు. సుస్మిత కూడా తప్పని చెప్పారు. సో ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ 3 రోజుల్లోపు వివరణ ఇవ్వమంటే 1 రోజులో వివరణ ఇచ్చేశారు సింపుల్ గా.
నాకు ఇచ్చిన నోటీస్ విడ్రా చేసుకోండి అని చెప్పారు. ఆమె నోటీస్కి రిప్లై ఇవ్వలేదు. నాకు ఇచ్చిన నోటీస్ విడ్రా చేసుకోండి, నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు నోటీస్ ఇస్తారు, ఆమె 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 వయోజనరాలు అంటే 18 years దాటితే ఎవరిది వాళ్ళు, ఆమె మాట్లాడిన మాటలు నాకెట్లా ఆపాదిస్తారని చెప్పి చాలా తెలివిగా నేను కొండా మురళి కొండా సురేఖ పక్కన లేకుండా ఓన్లీ కొండా సుస్మితా పటేల్తో కామెంట్ చేయించాడు. సో ఇది కాంగ్రెస్ లో జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. సో ముందుగా మనతో పాటు శరత్ గారు మాట్లాడతారు. శరత్ గారు.